నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్కు టాటా సంస్థ అంగీకారం. మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే పల్లా వాగ్వాదం. కొమరవెల్లి మల్లన్న గుడిపై సమీక్షలో నేతల లొల్లి. మంత్రి పెద్దిరెడ్డి ఇంటికి అసమ్మతి నేతల క్యూ. పూతలపట్టు టికెట్ తనకే ఇవ్వాలని కోరిన సునీల్. హైదరాబాద్లో న్యూ ఇయర్ సందర్భంగా ఆంక్షలు. రాత్రి 1 గంట వరకే ఈవెంట్లకు అనుమతి అన్న సిపి. ప్రపంచంతో పోటీపడే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలని టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలలో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాలని తెలిపారు. తెలంగాణలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సిద్దిపేట హరిత హోటల్లో మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం సమీక్షా సమావేశం నుంచి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి బహిష్కరించి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని స్టేజ్ మీదకు పిలవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. కొత్తగా వేసుకున్న పాత కమిటీ ఉన్నా కూడా అక్కడుండే సర్పంచ్ గారిని, కొమరవెల్లి ఎంపీపీ గారిని, కొమరవెల్లి జెడ్పీటీసీ గారిని వీళ్ళందరినీ పిలిచి వాళ్ళ సన్నిధి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి గొప్పగా జాతర చేసేవాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడున్న ఎమ్మెల్యే గాని, అక్కడున్న సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ, అక్కడున్న వార్డు సభ్యులు వీళ్ళందరినీ వదిలిపెట్టేసి ఒక కమర్షియల్ ప్లేస్ లో ఇక్కడ మీటింగ్ పెట్టడం సాంప్రదాయాలకు విరుద్ధం, ఆచారాలకు విరుద్ధం. అంటే మీరు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే పోవడం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నాయకుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెట్టుకోవడం, వాళ్ళు పిలవడం, వీళ్ళు కూర్చోవడం కూడా విడ్డూరంగా ఉన్నది. కమిటీ కొత్తగా వేసుకున్న పాత కమిటీ ఉన్నా కూడా అక్కడుండే సర్పంచ్ గారిని, కొమరవెల్లి సర్పంచ్ గారిని సాంప్రదాయాలకు, ఆచారాలకు వ్యతిరేకంగా సిద్దిపేటలో సమావేశం పెట్టారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఓడిన వ్యక్తిని స్టేజ్ మీదకి పిలవడం దురదృష్టకరమని అన్నారు. మల్లికార్జున స్వామి జాతరలో దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ హోటల్లో సమావేశం పెట్టలేదన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులను వెళ్లిపోమనడం విడ్డూరంగా ఉందని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఎదురుమొండి దీవుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. నాగాయలంక మండలం ఎదురుమొండి దీవిలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్కు బాలశౌరి, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ 65 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో ఈ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తారు. నాచుగుంట దీవిలో ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించిన నూతన సీసీ రోడ్లు ప్రారంభించారు. దీవుల్లో ప్రజల కోసం త్వరలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ఏర్పాటు చేయిస్తామన్నారు. మండలం నాచుగుంట గ్రామంలో రోడ్ల అభివృద్ధి కోసం దాదాపు ఒక 25 లక్షల రూపాయలు ఎంపీ ఫండ్స్ నుంచి ఇచ్చాం. నేను శాసనసభ్యులు రమేష్ గారు ఇద్దరం కలిసి కూడా వాటిని అన్నింటినీ ప్రారంభోత్సవాలు జరిపి ఎదురుమండి గ్రామంలో 65 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల నుంచి ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ నుంచి 65 లక్షల రూపాయలు ఈ గ్రామంలో కమ్యూనిటీ హాల్ కోసం శాంక్షన్ చేపించడం జరిగింది. దాన్ని ఈరోజు భూమి పూజ చేశాం. ఈ గ్రామానికి ఎదురుమండి, అలాగే నాచుకుంట గ్రామానికి, అలాగే పక్కన ఉన్నటువంటి ఏల్చెట్ల దిబ్బ గ్రామానికి ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి వైసీపీలోని అసమ్మతి నేతలు క్యూ కట్టారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామికి సీటు ఇవ్వకూడదని నెల్లూరు ముఖ్య నేతలు జగదీష్ రెడ్డి, దయాసాగర్ రెడ్డి, ధనంజయ రెడ్డి పెద్దిరెడ్డిని కలిశారు. పూతలపట్టి సీటును తనకు కేటాయించాలని సునీల్ కోరారు. పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందని సునీల్ పెద్దిరెడ్డికి తెలిపారు.
వేరే, ఈరోజు ఒక డిప్యూటీ సీఎం అయినప్పుడు ఆయన ప్రవర్తన వేరే. కంప్లీట్ ఆయన అది ఒక ఉండరా అవన్నీ పనికిరానమాట. ఇప్పుడు ఆయన ప్రవర్తన డిప్యూటీ సీఎం అవుతానే ఎంతసేపు ఏమంటే ఏదైనా సమస్య ఎవరిని ఎత్తుకోబోతే సామాన్య క్యాడరు సామాన్య ప్రజలు నన్ను చూసి ఓటేలేదు, మీరు జగన్మోహన్ రెడ్డి చూసి ఓటే ఉండి అని గెట్అవుట్ అని బయట పోవడం, నువ్వు ఆ గ్రూప్ అనడం ఈ గ్రూప్ అనడం ఏంది ఇది? ఇప్పుడు కంచుకోట ఇది. ఇప్పుడు ఎట్లా కంచుకోవటం లాంటి నియోజకవర్గాన్ని ఈరోజు ఆయన నాశనం చేసేసి ఈరోజు ఆయన ప్రతి ఊర్లో ఆయనకి కూడా భజన పరులు ఉంటాడు, వాడిని దగ్గర చేర్చేది. సార్ గారికి అన్నీ చెప్పినాము, స్వామి గారికి అన్నీ చెప్పినాము, స్వామి గారికి అన్నీ తెలుసు అన్నీ. ఆయన ఎందుకంటే అన్నే దానికి ఇంకా అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అన్నగారి పేరు ఉంది కాబట్టి అన్నకి అన్నీ చెప్పడం అయింది. రేపు ఆయనకి చెప్పకుండా మనం ఏం పనులు చేయలేము కాబట్టి అన్ని విషయాలు చెప్పేస్తాం. ఇది పరిస్థితి, మీరు చేతుల టికెట్ పోకుండా పరిస్థితి వస్తుందని చెప్పేస్తాం. వేరే, ఈరోజు ఒక డిప్యూటీ సీఎం అయినప్పుడు ఆయన ప్రవర్తన వేరే. కంప్లీట్ ఆయన అది ఒక ఉండరా అవన్నీ పనికిరానమాట. ఇప్పుడు ఆయన ప్రవర్తన డిప్యూటీ సీఎం అవుతానే ఎంతసేపు ఏమంటే ఏదైనా సమస్య ఎవరిని ఎత్తుకోబోతే సామాన్య క్యాడరు సామాన్య ప్రజలు నన్ను చూసి ఓటేలేదు, మీరు జగన్మోహన్ రెడ్డి చూసి ఓటే ఉండి అని గెట్అవుట్ అని బయట పోవడం, నువ్వు ఆ గ్రూప్ అనడం ఈ గ్రూప్ అనడం ఏంది ఇది? ఇప్పుడు కంచుకోట ఇది. ఇప్పుడు ఎట్లా కంచుకోవటం లాంటి నియోజకవర్గాన్ని ఈరోజు ఆయన నాశనం చేసేసి. గాజువాకలో వైసీపీ కార్యకర్తల ముఖ్య సమావేశం రసాభాసగా మారింది. గాజువాక నియోజకవర్గం అభ్యర్థి మార్పు విషయంలో కార్యకర్తలు అభిమానులు వైవి సుబ్బారెడ్డిని ఘెరావ్ చేశారు. 5 ఏళ్లు కష్టపడి పనిచేసి పవన్ కళ్యాణ్ ఓడించిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగిరెడ్డికి సీటు ప్రకటిస్తే అందరం కలిసికట్టుగా గెలిపిస్తాం, లేదంటే సహకరించేది లేదని సుబ్బారెడ్డికి చెప్పారు. సీఎం జగన్ ఆదేశాలతో సర్వేల ఆధారంగా సామాజిక వర్గాల సమీకరణాలతో బీసీకి గాజువాక సీట్ ఇచ్చినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. ఊరుకూటి చందుకి సహకరించి గెలిపించాలని జగన్ను సీఎంను చేయాలని పిలుపునిచ్చారు. నాగిరెడ్డికి మండలిలో ఛాన్స్ ఇస్తామని జగన్ చెప్పారన్నారు. సూచించిన అభ్యర్థి గెలుపు కోసం నాయకత్వం నాయకత్వంలో పనిచేసే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ కాదు వైఎస్ఆర్ ఫ్యామిలీ వైఎస్ఆర్ పార్టీ కుటుంబాలను కూడా పెద్ద దిక్కుగా మేము భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో నాగేంద్ర గారు శాసనమండలి సభ్యులుగా చేస్తున్నారు కూడా నాగేంద్ర కుటుంబ సభ్యులు కూడా ఏదైనా నాగేంద్ర చెప్తారో ఆ మేరకు శాసనమండలిలో అవకాశం కల్పించే కార్యక్రమం కూడా చేస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఇందులో చూస్తే రాష్ట్ర స్థాయిలో నవరత్నాలు మేనిఫెస్టో, పాదయాత్రలో రాష్ట్ర స్థాయి హామీలు, జిల్లా స్థాయిలో ఉండేటువంటి హామీలు కలిపితే 730లో 621 అమలు కాలే. సో దానికి సంబంధించినటువంటి అంశాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే ఈరోజు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల జెడ్పీటీసీ జంగా వెంకట కోటయ్య తన పదవికి రాజీనామా చేశారు. జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేసేందుకు వెంకట కోటయ్య జెడ్పీ కార్యాలయానికి వచ్చారు. జంగా వెంకట కోటయ్య ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తనయుడు. ఎమ్మెల్యే రేసులో ఉన్నానని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్సీ మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో జంగా వెంకట కోటయ్య తన జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. వల్ల 3 పదవులు అనేసి ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. ఆ 3 పదవులు నా పదవి పోతుంది, నా పదవికి రాజీనామా చేశాను. దాని తర్వాత 2019లో ఈరోజు ఎమ్మెల్యేగా కాసుమహేశ్వర రెడ్డి గారు ఉన్నారంటే మా నాన్న చేసిన త్యాగం వల్లే. ఆ రోజు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అన్నారు, నేను సీఎం కావాలన్నా నువ్వు ఎమ్మెల్యే కావాలన్నారు. దానికి బదులుగా మా నాన్నగారు అన్నారు, మీరు సీఎం అయితే చాలు, నాకేం అక్కర్లేదంటే ఆ రోజు 2019లో మా నాన్నగారు జగన్మోహన్ రెడ్డి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వండి అన్న, నేను గెలిపించుకొని తీసుకొస్తామని చెప్పారు. దాని ఉద్దేశంతోనే ఈరోజు నేను ఈ రాజీనామాని చేస్తున్నాను. సీఈఓ గారి సాంబార్లో రాజీనామా పత్రం కూడా అందజేశాను. దీనివల్ల 3 పదవులు అనేసి ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. ఆ 3 పదవులు నా పదవి పోతుంది, నా పదవికి రాజీనామా చేశాను. దాని తర్వాత 2019లో ఈరోజు ఎమ్మెల్యేగా కాసుమహేశ్వర రెడ్డి గారు ఉన్నారంటే మా నాన్న చేసిన త్యాగం వల్లే.
వైఎస్ జగన్ ఏపీలోని అన్ని వర్గాలను మోసం చేశారని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు ఆరోపించారు. వైసీపీని ఆదరించిన ఎస్సీ బీసీలకు నిధులు రిజర్వేషన్లు తగ్గించి మోసం చేశారన్నారు. మొగల్తూరులో రామరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఎస్సీ బీసీ రిజర్వేషన్ శాతం పెంచుతారు కానీ జగన్ తగ్గించారని విమర్శించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ల నిధులు మళ్లించి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని రామరాజు ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, అభివృద్ధి లేదని, రోడ్లన్నీ గుంతలమయమని విమర్శించారు. రైతులను ప్రజలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తిరిగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పాదయాత్ర చేస్తూ అనేకమైన హామీలు ఇచ్చారు. ఆయన హామీలు ఇచ్చిన దాంట్లో 100కి 80% కూడా ఎక్కడ కూడా హామీలు అమలు జరగలేదు. ఆయన కనపడ్డ ఎక్కడ ఎవరు కనపడితే వాళ్ళకి ఒక వాగ్దానం చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఈవేళ అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ నష్టపోయి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో ఆయన ముఖ్యమంత్రిగా అందరూ బాధితులుగా ఈవేళ అన్ని వర్గాల ప్రజలు మిగిలిపోయారు. ఇవాళ ముఖ్యంగా ఎస్సీల ఓట్లతోటి ఆయన అధికారంలోకి వచ్చి ఎస్సీ సోదరులు అందరూ కూడా ఆ రోజుని ఏదో ఇతను వస్తే ఏదో చేస్తాడని చెప్పని ఆశించి ఎక్కువ శాతం ఎస్సీలు జగన్మోహన్ రెడ్డి ఓట్లేయడం జరిగింది. కానీ ఇవాళ వాళ్ళకి అన్యాయం చేసి ఎస్సీ సబ్ ప్లాన్ లో కోట్లాది రూపాయల నిధులు. న్యూ ఇయర్ సందర్భంగా ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ నగర సిపి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి 1 గంట వరకే న్యూ ఇయర్ ఈవెంట్స్ చేసుకోవాలన్నారు. న్యూ ఇయర్ వేడుకల నిర్వహణపై పబ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులకు 10 రోజుల ముందే సూచనలు చేశామన్నారు. ప్రతి ఈవెంట్లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ఈవెంట్ల దగ్గర సెక్యూరిటీ, ట్రాఫిక్ గార్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు. పబ్బుల్లో డాన్సర్లతో కార్యక్రమాలపై నిషేధం విధించినట్లు చెప్పారు సిపి శ్రీనివాసరెడ్డి. సంవత్సరంలో అమలు చేయాలని అనుకుంటాము ఎవరైనా కూడా. అందుకు కొత్త సంవత్సరం ఒక నాందిలాగా మనం భావిస్తాము. సో ఆ సందర్భంగా దాన్ని ఆహ్వానిస్తూ వేడుకలాగా చేసుకోవడం ఒక ఆనవాయితీ, మంచిది కూడా, తప్పేం లేదు. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే, పరిమితులకు లోబడి పోలీస్ శాఖ చెప్పిన ఆంక్షలకు ఆ పరిమితుల్లోనే మీ ఆనందాన్ని జరుపుకుంటే, ఈ వేడుకలు జరుపుకుంటే అందరికీ సంతోషంగా ఉంటుందనేది నా సలహా, నా విజ్ఞప్తి. కొత్త సంవత్సరం వేడుకలు రేపు ప్రారంభమవుతున్నాయి. యువకులకు నా సందేశం ఏంటంటే, మీరు కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఆహ్వానించండి. ఖచ్చితంగా ఆ సందర్భంగా కొత్త సంవత్సరం అనే ఒక సందర్భము అందరిలో సంతోషాన్ని నింపేదే. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త తీర్మానాలు, కొత్త ఊహలు, ఇవన్నీ కూడా సృజనాత్మకమైన వ్యూహాలు అన్నీ కూడా మనం కొత్త సంవత్సరంలో అమలు చేయాలని అనుకుంటాము ఎవరైనా కూడా. అందుకు కొత్త సంవత్సరం ఒక నాందిలాగా మనం భావిస్తాము. సో ఆ సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ డీఎస్పీ నళిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని ఇటీవల జరిగిన పోలీస్ శాఖ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి నళిని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు బ్యూరోక్రసీ మీద నమ్మకం పోయిందని, అందుకే ఆధ్యాత్మిక బాట ఎంచుకున్నారని మాజీ డీఎస్పీ నళిని అన్నారు. నా విషయంలో జరిగిన అన్ని పరిణామాలు సీఎం దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. తన మనోవ్యాధిని గుర్తించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వేద కేంద్రాలకు ప్రభుత్వ సహకారం అడిగాను, సీఎం సానుకూలంగా స్పందించారని నళిని చెప్పారు. కూడా ఉంది. ఒకప్పుడు వారు యువకులుగా ఉన్నప్పుడు చేశారు కాబట్టి వారు సానుకూలంగా స్పందించి నేను అడిగింది చేస్తారని నేను భావిస్తున్నాను. సర్వీస్ మ్యాటర్స్ వారు చూస్తారు, సీఎం గారు చూస్తారు, తగిన న్యాయం చేస్తారు. ఎందుకంటే నాలాగా ఎవరు కూడా ఆఫీసర్స్ డిపార్ట్మెంట్లో అలా నాలా సఫర్ కాకూడదు కాబట్టి వారికి నేను నాకు గుర్తున్నంత మేరకు రాసిచ్చాను. ఉద్యోగం విషయం అయిపోయింది. నెక్స్ట్ ఉద్యోగము కాకుండా నేను ఆర్థిక సహాయం అడిగాను. ఆర్థిక సహాయము అందిన రోజున నేను మళ్ళీ మీ అందరికీ కూడా ఇన్ఫామ్ చేస్తాను. నేను తప్పకుండా నా శేష జీవితం లోపల ప్రజలందరికీ ఉపయోగపడే పనులే చేయడానికి నేను ఎంచుకున్నాను నా మార్గాన్ని. గతంలో కూడా నేను అంటే 2వ ఇన్నింగ్స్ చేసినప్పుడు ఏదైతే సఫర్ అయ్యానో బయటకు
గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా రికార్డు నెలకొల్పేందుకు ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో సెమినార్ నిర్వహించారు. ప్రపంచ రికార్డులు, గ్లోబల్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ట్రెండ్స్ అనే అంశంపై 102 MBA కళాశాలల్లో ఒకే సమయంలో సదస్సు నిర్వహించారు. 102 MBA కళాశాలల్లో 102 మంది అధ్యాపకులు ఒకే అంశాన్ని వివరించారని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాములు తెలిపారు. ఈ సదస్సులో 815 మంది అధ్యాపకులతో పాటు 20,350 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. రికార్డు నెలకొల్పేందుకు ఈ సెమినార్ నిర్వహించామని ఆయన తెలిపారు. జనవరి 5-6 తేదీల్లో ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో గోల్డెన్ జూబ్లీ నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ శ్రీరాములు చెప్పారు. సంవత్సరాల పండుగ జరుపుకుంటున్న వేళ గోల్డెన్ జూబ్లీలో భాగంగా గోల్డెన్ జూబ్లీ మేము యాక్చువల్గా 5-6 తేదీ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతుంది. సో దానికి 1000 మంది ప్రతినిధులు వస్తున్నారు. ఏదైనా కొత్తదనం ఉండాలి అని అనుకొని మనకున్న 117 కాలేజీల సమూహంలో MBA కాలేజీలో 102 కాలేజీలు ఈ పార్టిసిపేట్ అయినవి ఈ ప్రోగ్రాంలో. అంటే మెయిన్ అల్టిమేట్ ప్రోగ్రామ్ ఏంటంటే వరల్డ్ రికార్డ్ ఒకటి చేద్దాం అనుకున్నాం. వరల్డ్ రికార్డులో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకున్న మొత్తం స్టూడెంట్స్లో 20,325 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. 850 మంది టీచర్లు అటెండ్ అయ్యారు మొత్తం. సో దీంట్లో వినూతనంగా ఏముంది, కొత్తదనం ఏమిటంటే ప్రతి కాలేజీలో ఒక రిసోర్స్ పర్సన్ ఉంటాడు. ప్రతి కాలేజీలో సేమ్ టాపిక్ పైన మాట్లాడతారు. అవన్నీ రికార్డ్ చేస్తున్నాము. రికార్డ్ చేసి ఢిల్లీకి ప్రతి కాలేజీ నుంచి 5 ఫోటోలు తర్వాత 2 వీడియోలు పంపిస్తున్నాము. ఇక్కడ ఏం జరిగింది ఏమంటే ఈ 100 మంది మాట్లాడి. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఈ ఇన్ఫ్రా ఎలిగెంట్ నివాస్ పేరిట భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. హై రేంజ్ భవన సదుపాయాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా వెంచర్ లాంచింగ్ కార్యక్రమాన్ని సంస్థ డైరెక్టర్లు రమేష్ రెడ్డి, ప్రసాదరావు, వెంకటరామిరెడ్డి, రవీందర్ రెడ్డి, జితేందర్ నిర్వహించారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో తమ కస్టమర్లకు అనువైన ప్రదేశంలో అనుకూలమైన ధరల్లో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశామని వారు తెలిపారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా కస్టమర్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ తమ సంస్థ నిర్మాణాలు చేపడుతుందని సంస్థ డైరెక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు. బిల్డర్స్ నుంచి ఏ ఇన్ఫ్రా తరఫున మేము 4 acresలో నివాస ప్రాజెక్టు మేము ఇవాళ బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది. టోటల్ 520 అపార్ట్మెంట్స్, సైజెస్ 1370 నుంచి 2200 వరకు డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. సో ఇది మొత్తం 11 ఎకరాలు. ఫస్ట్ ఫేజ్లో 4 acres చేస్తున్నాము. ఆ 4 acres రేరా ఎవ్రీథింగ్ వి రిసీవ్ ఇవాళ లాంచింగ్ చేస్తున్నాం. లాంచింగ్ ప్రైస్ కూడా 6299 పెట్టాము. సో ఆల్రెడీ ఒక 25-30 ఫ్లాట్స్ బుక్ చేయడం జరిగింది. కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. మన లొకేషన్ కూడా సర్వీస్ రోడ్ నియర్ బై ORR అండ్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా మా ప్రాజెక్ట్ నుంచి వెళ్తుంది. సో వాట్ ఎవర్ ఇవాళ మేము ప్రజెంట్ చేసిన బ్రోచర్ కానీ మీరు చూసినప్పుడు మా ఏవి కానీ అందులో ఎలా విధంగా ఉందో ల్యాండ్స్కేపింగ్ కానివ్వండి, క్లబ్ హౌస్ కానివ్వండి, ది బెస్ట్ అమ్యూనిటీస్, ది బెస్ట్ ఫెసిలిటీస్తో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్. హైదరాబాద్లోని BR అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు ప్రముఖులు కలుసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన చిన్నల్లుడితో కలిసి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ వెంట బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు. తర్వాత ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి PV సింధు తన తల్లిదండ్రులతో కలిసి సెక్రటేరియట్కి వచ్చి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రేవంత్ రెడ్డితో పలు అంశాలపై బాలకృష్ణ మాట్లాడారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాలు తగ్గినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో 2023 నేరాల వివరాలను ఎస్పీ చెప్పారు. ఈ ఏడాదిలో 5,529 కేసులు నమోదు కాగా అందులో 28 హత్యలు జరిగినట్లు తెలిపారు. 496 రోడ్డు ప్రమాదాల్లో 45 మంది మరణించినట్లు, అలాగే 240 సైబర్ క్రైమ్లు జరిగినట్లు ఎస్పీ సింధు శర్మ వివరించారు. crime statistics and important law and order issues or important cases వాటి గురించి మీడియాకి బ్రీఫ్ చేయడం ఆనవాయితీ పోలీస్ డిపార్ట్మెంట్లో. సో ఈ సంవత్సరం 2023కి సంబంధించిన క్రైమ్ స్టాటిస్టిక్స్ చూసినట్లయితే మనకి సోఫార్ 5,529 FIRs రిజిస్టర్ అయ్యాయి ఈ సంవత్సరం. ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ సేమ్ యాజ్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ మనకి 5,582 కేసెస్ వర్ రిజిస్టర్డ్. గ్రేవ్ కేసెస్కి సంబంధించి గత సంవత్సరం 35 మర్డర్ కేసెస్ 302 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఈ ఇయర్ 28 అయ్యాయి.
ఈ 28 కేసెస్ మనము అక్యూజ్డ్ ఎవరు, విక్టిమ్ ఎవరు అండ్ మోటివ్ ఫర్ క్రైమ్ అంటే ఏపీలో అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కొన్ని రోజులుగా అంగన్వాడీ సిబ్బంది ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోవడంతో ఆందోళనలను ఉధృతం చేశారు. ఈ క్రమంలో మంత్రుల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చిన అంగన్వాడీలు ప్రజాప్రతినిధుల ఇళ్ల దగ్గర బైఠాయించి నినాదాలు చేశారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్లు భారీ ర్యాలీగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి 10,000 మందికి పైగా అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి సమీపంలోనే పోలీసులు అడ్డుకోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలు పెంచాలని, లేదంటే జగన్ను గద్దె దింపుతామని అంగన్వాడీలు హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు అంగన్వాడీల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి కొట్టు సత్యనారాయణ ఇంటిని ముట్టడించారు అంగన్వాడీలు. మంత్రి ఇంటి ముందు బైఠాయించి నినాదాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలోని మంత్రి విడుదల రజని ఇంటిని ముట్టడించారు అంగన్వాడీలు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేదంటే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటిని అంగన్వాడీలు ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు డౌన్ అనే నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి ఇంటి ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాచకొండ కమిషనరేట్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 3 ఇంజనీరింగ్ విద్యార్థులను మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ 3 ఇంజనీరింగ్ విద్యార్థులు గంజాయి అమ్ముతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో మహేశ్వరం జోన్ ఎస్ఓటీ పోలీసులు 3 ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్న మహేశ్వరం జోన్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి విద్యార్థుల వద్ద 2.5 కిలోల గంజాయిని సీజ్ చేశారు. వారిని మహేశ్వరం జోన్ ఎస్ఓటీ పోలీసులు సరూర్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఆదిలాబాద్ జిల్లా లింగంపేట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. మరణించిన రైతు తలారి కృష్ణయ్య ఖాతా నుంచి బ్యాంకు సిబ్బంది డబ్బులు డ్రా చేశారంటూ వారు ఆందోళన చేశారు. తలారి కృష్ణయ్య తీసుకున్న క్రాప్ లోన్కు 2023 మార్చి 3న వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లించాడు. కిష్టయ్యకు అప్పు లేదని ఎన్ఓసీ కూడా జారీ అయింది. ఆగస్టు 10న కిష్టయ్య అనారోగ్యంతో మరణించాడు. కిష్టయ్య ఖాతా నుంచి అక్టోబర్ 26న 4,900 రూపాయల లోన్ పేరిట డ్రా అయ్యాయి. దీనిపై కృష్ణయ్య కొడుకు సాయిబాబా కలెక్టర్, ఆర్డీఓ, పోలీసులకు కంప్లైంట్ చేశాడు. డబ్బులు డ్రా అవడంపై మేనేజర్ను స్వతంత్ర టీవీ వివరణ కోరితే సమాధానం దాటవేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలను ధ్వంసం చేశాయి. పులిచెర్ల మండలం కునపల్లి వద్ద పంట పొలాలపై దాడి చేసిన ఏనుగుల గుంపు అరటి, టమోటా, తమలపాకు తోటలను తొక్కి నాశనం చేశాయి. చేతికొచ్చే పంట ఏనుగుల దాడిలో నాశనం అవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.